ఇరుముడి మూవీ రివ్యూ. సూపర్ అదిరింది, సూపర్ హిట్ అన్న. కొలికాక సినిమా సూపర్ సార్, డైరెక్షన్ సూపర్, అద్భుతం. 100 డేస్ పక్కా సినిమా సూపర్ సార్. 200 డేస్ ఆడకపోతే నన్ను చెప్పించి కొట్టండి. రీసెంట్గా వచ్చిన రవితేజ గారి మూవీస్లలో ఇదైతే బెస్ట్. అలా అని మూవీ బాగుందని కాదు, నాకైతే జస్ట్ యావరేజ్ అనిపించింది. కానీ రవితేజ గారి లాస్ట్ 5 ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే ఇదైతే బాగుంది. ఫస్ట్ హాఫ్లో ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు చాలా బాగుంది. బట్ రెస్ట్ ఆఫ్ ది ఫస్ట్ హాఫ్ చాలా వరకు స్లోగా ఉంటుంది. అండ్ మూవీ టీం కూడా మ్యాక్సిమం ఫస్ట్ హాఫ్ని జస్ట్ సెటప్ కిందకే వాడుకున్నారు. ఇంటర్వెల్ నుంచి అయితే మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుద్ది. సెకండ్ హాఫ్ చాలా వరకు ప్రిడిక్టబుల్గా ఉంది. నెక్స్ట్ ఏం జరుగుద్దో మనం ముందే గెస్ చేస్తాము. దానివల్ల కొన్ని సీన్స్ బోర్ కొట్టాయి. అలాగే క్లైమాక్స్లో మెయిన్ విలన్ ఎవరనేది మనం ముందే గెస్ చేస్తాము. నేనైతే గెస్ చేశాను, అది మీరు గెస్ చేయొచ్చు, గెస్ చేయకపోవచ్చు. అది మీ చూసే విధానం బట్టి ఉంటుంది. మూవీలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు ఎందుకు యావరేజ్ అనిపించిందంటే ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. నాకైతే ఎమోషన్ చాలా బాగా కనెక్ట్ అయింది. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా వరకు రియలిస్టిక్గానే మెయింటైన్ చేశారు. డైరెక్టర్ శివ నిర్వాణ హానెస్ట్ అటెంప్టే చేశాడు. ఎక్కడ అనవసరంగా ఎలివేషన్స్ కానీ సాంగ్స్ కానీ పెట్టలేదు. ఈ మూవీని డైరెక్టర్ కంప్లీట్లీ డివోషనల్ సైడ్ తీసుకుపోకుండా ఒక థ్రిల్లర్గా అయితే తీశాడు. అదైతే వర్కౌట్ అవ్వలేదు. ఇలాంటి స్టోరీస్ చాలానే వచ్చాయి. ఎస్పెషల్లీ థ్రిల్లర్ స్టోరీస్ అంటే చాలా వరకు కొత్తగా ఉండాలి. కానీ ఈ మూవీలో ఆ కొత్తదనం అయితే మిస్ అయింది. మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగాలేదు. అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడితే రవితేజ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఆయన కెరియర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్. అండ్ కూతురి క్యారెక్టర్లో చేసిన నక్షత్ర పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. కొన్ని సీన్స్లలో ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లలో పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేసింది. ఓవరాల్గా నాకైతే మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది. మీరు మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మూవీకి నేను ఇస్తున్న రేటింగ్ 2.5/5. నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.